ఆధ్యాత్మిక మణిహారం రాయచోటిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ పునఃప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక మణిహారం రాయచోటిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయమని అన్నారు. రాయచోటి పట్టణంలో అద్భుతంగా సుందరంగా గౌరవ ఆర్యవైశ్య సభ్యులు అద్భుతంగా ఆలయ పునఃప్రతిష్ఠ జరిగింది. అమ్మవారి వాసవిమాత తల్లి చాలా మంచి ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు కానీ ఈ కొత్తగా నిర్మాణపడ్డ ఈ ఆలయం చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. రాయచోటి పట్టణానికి ఒక తలమానికంగా అంత అద్భుతంగా దీని అనుగుణ మంచిగా రావాలి, ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా కనపడాలి అన్నటువంటి తపనతో కమిటీ సభ్యులు వాళ్ళు పడినటువంటి కృషి నిజంగా మర్చిపోలేని కొన్ని తరాలకు గుర్తుండే విధంగా అద్భుతంగా నిర్మించారు అమ్మవారి సేవని. రాయచూర్ టౌన్లో నిజంగా ఇది ఒక మంచి ప్రదేశంగా ఇది అవుతుంది. అలాగే ఆర్యవైశ్యులు కూడా ఇది ఎంతో పవిత్రంగా భావించి అమ్మవారి సేవలో అందరూ కూడా కలుపుకుంటున్నారు. మంచి ఈ ఆలయ అభివృద్ధి మంచి జరగాలని అమ్మవారి దర్శనం చేసుకున్న రాయచోటి పట్టణంలో సుమారు 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని కొంత భాగం శిథిలావస్థలోకి రావడంతో అందరి సహకారంతో దీన్ని పునర్నిర్మించాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఈరోజు వరకు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి అతి సుందరంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దేశంలోని నలుమూలల నుంచి కళాకారుల్ని ఈ కార్యక్రమానికి రప్పించి అతి సుందరంగా కళాత్మకంగా ఈ దేవస్థానాన్ని తీర్చిదిద్దారు.